ఎవర్రా తీసుకెళ్లారు? చెప్పేది విను. నాకు తెలియదురా మేడం. వేణు వదలరా వాణ్ణి. అయ్యో, వదలరా. నాకు తెలియదురా. ఏయ్, చెప్పరా తున్నపోతా. నా బాల ఎక్కడా? ఏంటి చూస్తున్నావ్? నీకు దండం చెప్పవే, నా బాల ఎక్కడా? ఎక్కడా? ఏయ్, చెప్పవే, లేదంటే చంపేస్తాను. ఇలా వచ్చేయ్. చెప్పండి. నాకు నా బాల కావాలి. వదలరా దున్నపోతా. బాల ఎక్కడా? చెప్పరా, చెప్పరా. వచ్చేరా ఇలాగా. నువ్వు రారా ఇటు. కాదురా. ఏయ్, రారా. చెప్పరా. ఏయ్, రే వేణు, రే వేణు, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉంటా. ఎలా రే? నేను ఎలారా ప్రశాంతంగా ఉంటాను? ఏయ్, చెప్పవే ముసలా. అయ్యో, వదలరా వేణు. బాల ఎక్కడా? వేణు, నాకేం తెలియదు. చంపేస్తానే ముసల్దా. ఏయ్, నీకు దండం వేణు, పెడతాను, వదిలేరా. నేను రే, చెయ్యి. వదలరా వేణు. అమ్మ నాన్న చెప్పు. ఏయ్, వదిలేరా. బాల ఎక్కడా? వదిలేరా. వదిలేరా. ఏయ్, అన్ని చంపేస్తాను. వదిలేమంటుంటే. వదలరా. వదులు. ఏయ్, ఏయ్, బాలని ఆగురా. చంపేశారు కదా. ఏయ్, నా బాల రా. ఎక్కడా? లోపలికి వెళ్దామా? మీ అందరినీ చంపేస్తాను. లోపలికి వెళ్దాం, పదన్నా. వదలరా, పదరా. వదలరా. ఏయ్, నా బాల ఎక్కడ రారా. ఉంది? ఏయ్, వేణు, వేణు, నాకు నా బాల కావాలి. రారా. మీ అందరినీ లోపలికి రారా. చంపేస్తాను. ఏయ్, నీ చంపవే. చెప్పేది రారా. నాకు ఊరు నా మూసుకొని బాల రారా. కావాలి. రమ్మంటున్నాను కదా. వదలరా. రారా. వదలు. నా బాల. లోపలికి వెళ్దా రా. చెప్పేది వినరా. చెప్పేది విను. చంపేస్తానే. ఏయ్, ఏయ్, పదరా. వదలరా. అలా కూర్చోరా, కూర్చో. నువ్వింత గొడవ పడితే బాల తిరిగి వచ్చేస్తుందా ఏంటి? ఎరా నూరు మీరా ఇష్టం వద్దా నాకే కదా, నీకేంటి? నాకు ఉద్యోగం దొరికింది, ఇక ఏ కష్టం ఉండదని సంతోషంగా తన్ని చూడడానికి వచ్చాడ్రా. అంతా నాశనం చేశారు కదా. అరే. అంతా నాశనం చేశారా? మీరందరూ కలిసి ఇలా రేయ్, చేశారు. తమ్ముడు కూర్చోరా, కూర్చోరా తమ్ముడు. రేయ్, వదలరా. బాల ప్రాణాలతో ఉంటే ఎలాగైనా మనం కనిపెట్టొచ్చురా. ప్రాణంతో లేదంటే చెప్పరా. తను ప్రాణాలతో లేదంటే ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న జంక్షన్ వరకు కూడా తను దారి తప్పకుండా వెళ్ళలేదురా. తను అర్ధరాత్రి పూట ఇక్కడ నుంచి ఒంటరిగా వెళ్ళిపోయిందని చెప్తే నన్ను నమ్మమంటావరా? అది అబద్ధం. బాల ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళుండదు. మీరందరూ కలిసి నా బాలని ఎక్కడో దాచిపెట్టారు. వదలరా. అనవసరంగా నువ్వు నా మీద అనుమాన పడతావు. నేను తాగి పడుకున్నానంటే రేపు పొద్దున్నే లెగుస్తాను. నాకేం తెలియదురా. నువ్వు కాదు, ఇంకొకడు ఉన్నాడు కదా, వాడే. నేను మంచాన్ని పడిపోయినప్పుడు నన్ను ఇక్కడి నుంచి తరివేశాడు కదా, సుమేష్. వాడెక్కడ? నువ్వు వస్తున్నావని తెలియగానే వాడు వాడి భార్య కలిసి బయటికి వెళ్ళారా. వాడు ఎప్పుడు వెళ్ళారో ఎప్పుడు వస్తారో నాకైతే తెలియదురా. వాళ్ళ గురించి అమ్మకే బాగా తెలుసురా. నువ్వడుగు, చెప్తుంది. నేను మంచాన్ని పడిపోయినప్పుడు నన్ను ఇక్కడి నుంచి తరివేసిన వాడే ఇప్పుడు బాలాన్ని కూడా ఎక్కడో దాచేస్తుంటాడు. సుమేష్ కి అమ్మకి తెలియకుండా బాలాకి ఏమి జరగకూడదు. ముందు వాడు రాని, అప్పుడు వాడి నోటితోనే నిజం రప్పిస్తాడు. బాలాకి మాత్రం ఏదైనా జరిగిందంటే అమ్మ సుమేష్ సంగతి అయిపోతుంది. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళయి ఓ 30 ఏళ్ళు అయ్యుంటాయి కదా? అయ్యుంటుంది. అనిల్కి ఇప్పుడు 33 ఏళ్ళు వచ్చాయి. నాకొక 16 ఏళ్ళ వయసు అప్పుడు రామన్నకి పెళ్ళయింది. ఊర్లో వాళ్ళెవరికి వాళ్ళు పెళ్లి చేసుకుంటాం ఇష్టం లేదు. కానీ భూమి బదులైనా సరే మేమిద్దరం విడిపోమని ఇద్దరు చేతులు వదలకుండా నుంచున్నారు. పిల్లలిద్దరూ వేరే వేరే దేశాల్లో ఉన్న రామన్న వదిన మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటారు. ఒక్క నిమిషం కూడా విడిపోయి ఉండరు. ఒక్కసారి కూడా వాళ్ళు గొడవ పడటం నేను చూడలేదు. నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడలేదు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ బావ బావా అనే పిలుస్తారు, రాజేశ్వరి అని తాతయ్య పిలుస్తారు. అలా పిలిచేది వినటానికి చాలా బాగుంటుంది. మీరేం అలా చూస్తున్నారక్క? నాకు పెళ్ళయి సంవత్సరం కాబోతోంది. అయితే యానివర్సరీ సెలబ్రేట్ చేద్దాం.
దుఃఖాలని ఎవరమ్మా సెలబ్రేట్ చేసుకుంటారు? అయినా కూడా వెడ్డింగ్ యానివర్సరీ కదక్కా. నాకిది డెత్ యానివర్సరీ. బాలసుధ చనిపోయి సంవత్సరం అవుతోంది. రాము నాన్న అమ్మ వాళ్ళిద్దరికి పెళ్ళయి 35 అయి ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళొక్కొక్క రోజు కొత్త దంపతుల్లా జీవిస్తున్నారు. నేను పెళ్ళైన రాత్రే చనిపోయిన ఒక శవం. మారదంటూ జీవితంలో ఏం లేదు కదక్కా. తప్పకుండా మీ జీవితం మారుతోందక్కా. మాకు జీవితం ఇచ్చింది రామన్న వాళ్ళే. నా కూతురు ఎంబీబీఎస్ చదవాలనేదే రామన్న కోరిక. నేను వద్దని చెప్పటం వల్లే నర్సింగ్ చదువుకుంటుంది. ఎందుకని? డాక్టర్ అయ్యే క్వాలిటీస్ తనకున్నాయి కదా. మాకు చేసే సహాయం ఇంకొకరికి ఇబ్బందిగా ఉండకూడదు కదా. నాకు బైపాస్ సర్జరీకి ఖర్చంతా వాళ్ళే పెట్టుకున్నారు. మా ఖర్చంతా వాళ్ళే చూసుకుంటున్నారు. అలాంటి మనిషిని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు. రండి బాలక్క, జారుతుంది చూసి. మా ఇంటి వెనకాల కూడా ఇలాగే ఉంటుంది. వెకేషన్ అప్పుడు మేమందరం కలిసి దాంట్లో దూకి సాయంత్రం వరకు ఆడుకుంటూ ఉంటాం. అయితే మనం కూడా ఈ నీళ్ళలో దిగి ఆడుకోవచ్చు. నీతో పాటు ఉన్నది గర్భిణీ స్త్రీ అని గుర్తుంచుకో. మీరెందుకునన్నా మాతో నుంచున్నారు? బాలాని జాగ్రత్తగా చూసుకోమని రామన్న నన్ను పంపించాడు. బాలక్ని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మేమిక్కడ బాలక్క నేను ఉతికేసి వస్తాము. ఇంకా కాసేపటికి ఇది మా ఏరియా. అబ్బాయిలకి నో ఏంటి, సో వెళ్ళండి. బాలా, ఈ పిల్ల ఒట్టి అల్లరి పిల్ల. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. ఈ చల్ల నీళ్ళు ఎంత బాగున్నాయి. హే, ఏమైంది? దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. బాగా అల్లరి ఆ అబ్బాయే అనుకుంటాను. అదే మనకి తెలీదా ఏంటి? కానీ మీలాగా ఆలోచించి శాంతంగా మిగతా వాళ్ళని బాధ పెట్టకుండా ప్రవర్తిస్తాడని అనిపించట్లేదు. మ్మ్, గట్టిగా గుద్దుతున్నాడు. ఆకలేస్తోందేమో. అవును, 10 నిమిషాలకి ముందే ఒక గ్లాస్ పాలు తాగాను. అవునా? అయితే నేను అడుగుతాను ఇప్పుడు. ఇలారా. ఏంటి నాన్న నీ ప్రాబ్లం? అదా, వెంటనే సరిచేస్తాను. నాన్న దగ్గర ఏం చెప్పాడు? అదా, లోపల బిడ్డ ఏం చెప్తుందంటే అమ్మని నాన్నని కలవడానికి చాలా ఆసక్తిగా ఉందంట. ఒక బిడ్డ పుట్టిన వెంటనే మనం కూడా మారిపోతాం. తర్వాత మీరు నాన్న, నేను అమ్మ. ఎంత త్వరగా మారిపోతుంది కదా. మాటల్లో మార్పు వస్తే పర్వాలేదు, కానీ మనలో మార్పు ఉండకూడదు. మనం కలిసున్న ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. ఇలా జీవితంలో సంతోషంగా ఉంటే చాలా. చాలు నాన్న. అదొదిలేసి ఏ కాలంలో పిల్లల కోసం దాచిపెడతానన్న అవసరం ఉండకూడదు. సంపాదించి దేన్ని సొంతం చేసుకోలేవు అని మనం వాళ్ళకి నేర్పిస్తే అదే చాలు, వాళ్ళే తెలుసుకుంటారు. ఏంటి మేడం, నేనిక్కడ పేజీలు పేజీలు డైలాగ్ చెప్తున్నాను, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావేంటి? నేను సూరజ్ అన్నయ్య చెమెలి గురించి ఆలోచిస్తున్నా. డెలివరీకి నాకు చెమెలికి 1 నెల తేడా ఉంటుందనుకుంటా. కానీ ఒక అమ్మ కాబోయే సంతోషం తను అనుభవిస్తుందా? చమేలి విషయంలో చాలా పెద్ద ఘట్టం తన డెలివరీ. తను వైలెంట్గా ఉన్న సమయంలో చాలా ఆక్రోషంగా తనని తాను కొట్టుకుని గోడకెళ్ళి గుద్దుకుందంటే లోపల పెరిగే బిడ్డకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ తట్టుకునే మనసు సూరజ్ అన్నయ్యకుంటే బావుండు. ప్రీతి ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత తను నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ జీవితాలు మలుపు తిరుగుతాయి. రేపు మనం మా ఇంటికి వెళ్ళి వద్దామా? చూద్దాం. ఒకవేళ నేను రాలేకపోయినా నువ్వు వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తాను. ఎందుకో తెలీదు,
ఇప్పుడంతా మీరు లేకపోతే ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. మీరు లేకపోతే మనసే ఎంటీగా ఉంది. ఎంటీగా ఉన్న చోటు బిడ్డ వచ్చాక పూర్తయిపోతుంది కదా. దానికే అవకాశం ఉంది. కృష్ణ వస్తున్నా. ఉమ్. నీ అత్తయ్య పిలిచేసింది. అమ్మా, అమ్మా ఆవు, ఆవు ఇల్లు, ఇల్లు ఇది ఈక ఊయల. ఊయల నా బంగారు తల్లి చదువుకుంటున్నావా? సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను నానమ్మకి కాస్త హెల్ప్ చేస్తాను. ఆ మనోజ్ కోపం పోయిందా జయ? అందుకు మేమిద్దరం ఎదురుపడితేనేగా. రాత్రులు నేను పడుకున్నాక వస్తున్నారు. ఉదయాన్నే నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసి వచ్చి చూసేసరికి వెళ్ళిపోతున్నారు. హా, ఎన్ని రోజులో నేను చూస్తాను. ఇలాగే ఎప్పుడు ఉండబోయేది లేదు జయ. కుటుంబం కోసమే కష్టపడుతున్నప్పుడు అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారని భర్తకు అనిపించినప్పుడు దాంతో వాళ్ళ మనసు విరిగిపోతుంది. కొంతమంది మగవాళ్ళు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లారంటే ఇంటికి రావడానికి ఇష్టపడరు. అది తాగినప్పుడు మాత్రమే. ఎందుకెప్పుడు అలా తాగుతున్నారని మనం ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళు ఆలోచించట్లేదని అనిపించినప్పుడు సంతోషం దొరికే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. అందుకు ఇంట్లో వాళ్ళు ఏం తప్పు చేశారని మీకు తెలీదా? ప్రతి నిమిషము నా కూతురు కోసం, నా భర్త కోసమే కదా ఆలోచిస్తున్నాను. ఇంకా దేని గురించి నాకు దిగులు లేదు. మనోజ్ బావ ఎక్కడున్నారు, ఏమైనా తిన్నారా లేదా, ఓవర్ స్పీడ్ లో బైక్ లో వెళ్తున్నారా అని ఎప్పుడు చూసినా దీని గురించే కదా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళాక నేను ఫోన్ చేస్తే తప్ప ఒక్కసారైనా మనోజ్ బావ నా గురించి ఆలోచించుంటారా? అడిగి చూడండి. అదే భార్యకి భర్తకి మధ్య ఉన్న తేడా. అది మీకు నేను అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. కిచెన్ పనులన్నీ ఎలా చూసినా 2 గంటల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఎప్పుడు చూసినా వాడి గురించి ఆలోచిస్తూ కూర్చోవచ్చు. ఆ విధంగా ఉంటుందా వాడి జీవితం? ఇంట్లో ఉంచి వెళితే ఆఫీస్ పనుల్లోనే నిమగ్నం అయిపోతాడు. కానీ ఆయన ఏం చెప్తారు? భార్య కోసం కూతురు కోసమేనంటారు. ఒట్టి మాటలే. వీళ్ళంతా పనిచేయడానికే బ్రతుకుతున్నారు. భార్య కోసం, పిల్లల కోసం కనీసం గంటైనా కేటాయిస్తున్నారా? కానీ మమ్మల్ని మాత్రం నిందిస్తూ ఉంటారు. ఒక్కరోజు లీవ్ దొరికి ఇంట్లో ఉంటే ఆ రోజంతా ఫోన్లోనే ఉంటారు. శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ధ్యాస అంతా ఎక్కడెక్కడో ఎగురుతూ ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుంది? ఇంట్లోంచి వెళుతున్నప్పుడు వాడి మనసు ఫ్రీగా ఉండాలి. అప్పుడే భార్య అనే స్థానాన్ని నువ్వు గెలుచుకుంటావు. భార్యకు దూరంగా వెళ్లిపోతేనే ప్రశాంతంగా ఉన్నానని వాడి మనసు చెప్తే నువ్వు నిజంగానే ఓడిపోయావని నేను అనుకుంటాను. నేను మనోజ్ బాబు గురించి తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించలేనత్తయ్య. అంత ప్రేమిస్తున్న మనిషి నా దగ్గర నుండి ఏదైనా దాస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. అంతకు మించి ఆయన మీద నాకు ఏ ద్వేషం లేదు. హాయ్ హరి, నేను మనోజ్ అని ఇంటికొచ్చాను. అక్కకి చెప్పలేదు కాబట్టి తను బాగా ఇబ్బంది పడుతుంది. ఆ విషయం తెలిసే కదా నేనొచ్చాను. ఈ రోజంతా నేను ఇక్కడే ఉండి జయోదన కోపం తగ్గాకే నేను వెళ్తాను. ఓకే ఓకే, సాయంత్రం పిలుస్తాను. అలాగే, బాయ్ దివ్య. ఓకే బాయ్. ఏంటదినా, నన్ను చూస్తే మీకు సంతోషమే లేదా? నేను సంతోషించడం కంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిలే. మీకు నా మీద కోపంగా ఉందని అర్థమవుతోంది. పెళ్లి విషయం ముందుగా చెప్పలేదనేగా. అందులో నా మీద తప్పే లేదు వదినా. డేటు ఇంట్లో వాళ్లే నిర్ణయించారు. మీతో చెప్పుంటారేమో అనుకున్నాను. నాకు తెలిస్తే మాత్రం నేను చేయగలిగిందే ఉంది. ఆల్రెడీ మీరంతా డిసైడ్ చేసుకున్నారుగా. అలా వెళ్ళిపోకండి వదినా. బెంగళూరు నుండి మీకోసమే వెతికి తీసుకొచ్చాను. నాకే బహుమతి వద్దు. ఇది బహుమతి కాదు వదినా, నాకు మీ మీదున్న అభిమానం. వదినా, 6300 ఈ శారీ మీకు అదిరిపోతుంది. ప్లీజ్ వదినా.
మీకు మొదటిసారిగా కొనుక్కొచ్చాను. తీసుకోండి. నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి, అయినా నీ మనసు కష్టపడకూడదని తీసుకుంటున్నా. సర్రా. పెద్దమ్మా, దివ్య, నువ్వే వచ్చావా? తలుపు తీసుంటే కూడా బెల్ కొట్టి లోపలికి రావడానికి నువ్వేమన్నా గెస్టవా ఏంటి? అరే పెద్దమ్మా, ఒక కాల్ వచ్చింది, అందుకే మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాను. ఇదేంటి? దివ్య తీసుకొచ్చింది. అది చీర పెద్దమ్మా. పెళ్లికి శారీ సెలెక్ట్ చేయడానికి బెంగళూరుకు వెళ్ళినప్పుడు ఈ చీర నాకు నచ్చింది. నేను దాన్ని ఫోటో తీసి హరికి కూడా పంపించాను. ఆయన వెంటనే ఓకే చెప్పారు, అందుకే కొనేశారు. ఓ, ఆడపడుచుకు కావాల్సింది తెచ్చావు. ఈ పెళ్లి జరగాలని రాత్రి పగలు కష్టపడిన దానికి నాకేం తీసుకురాలేదు. పెద్దమ్మ, మీరు ఇలాంటి చీరలే కదా కట్టుకుంటారు. ఇలాంటివి ఇక్కడున్న అన్ని టెక్స్టైల్ షాప్ లోనూ దొరుకుతాయి. కానీ జయ వదిన వాళ్ళు ఎలాంటి చీర కట్టుకున్నా ఆ చీరకే అందం వచ్చేస్తుందంటే చూసుకోండి. జాబు విషయం ఏమైంది? హాస్పిటల్లో 2 నెలలు లీవ్ అడిగాను. హరికి 45 డేస్ మాత్రమే లీవ్ దొరికిందట. అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమిటంట? వెంటనే పెళ్లి జరిపిస్తే సౌదీలో ఒక హాస్పిటల్లో పని చూస్తానని హరి చెప్పారు. ఇంకా లేట్ అయితే అక్కడికి వెళ్ళడానికి జాబ్ వీసా దొరకడం కూడా కష్టం అవుతుంది. పెళ్లి నిశ్చయం అయిన తర్వాత ఎందుకు వాయిదాల మీద వాయిదాలు వేయడం? మన అదృష్టం కొద్దీ హరికి కూడా లీవ్ దొరికింది. ఫ్లైట్ టికెట్ డబ్బంతా కంపెనీయే చూసుకోవడం వల్లే హరి ఇప్పుడు వస్తున్నారు. ఆ రకంగా 19,000 మనకి లాభమే. ఎవరికి తెలుసు, ఒకవేళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తాడేమో. కంపెనీ డబ్బు ఇస్తుందంటే ఎవరు అడగరు కదా మరి. హరి ఎందుకు వదిన అనవసరంగా అబద్ధం చెప్తారు? ఈ పెళ్లి జరగకపోతే లోకం తలకిందులైనట్టు ఫీల్ అవుతున్నాడు. ఇంట్లో అమ్మా నాన్నల ఉద్దేశాలేమిటో కూడా కనుక్కోవటం లేదు. వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. ఇన్ని రోజులయ్యింది కదా అక్క, ఇలా సంబంధం మాట్లాడుకుంటున్నాం కదా, ఎలా ఉందని ఒక్క మాట కూడా ఇంతవరకు నన్ను అడగలేదు తెలుసా. హరికి 30 ఏళ్లు వస్తున్నాయి కదా జయ. మీకెవరికైనా సరే తనకి పెళ్లి చేయాలన్న ఆలోచన కలిగిందా? తన్ను చూసినప్పుడు మీకెవరికి ఇంట్రెస్ట్ లేనట్టే ఉండేవారు. అందుకని తనే నిర్ణయించుకోవాలనుకున్నాడు. చేసుకోనివ్వండి, కానీ నేను తన అక్కయ్యనే కదా, ఒక్కసారైనా నా అభిప్రాయం అడిగాడా? అయితే ఏంటి, దివ్య అంటే నీకిష్టం లేదా? చెప్పు జయ, ఇష్టం లేదా? తనకేం తక్కువ, మంచి అమ్మాయే. మరి ఇంకేంటి సమస్య? నాకే సమస్య లేదు. మరైతే నువ్వే కదా నన్ను అడగలేదు అని అంటున్నావు. అవును, నన్ను అడగలేదని అంటున్నాను. తను హరికి భార్యగా రావటానికి నాకే అభ్యంతరం లేదు. చూడటానికి బాగుంది, ఉద్యోగం ఉంది, కానీ అవన్నీ చెయ్యాల్సిన పద్ధతిలో చేయలేదనేది నా కంప్లైంట్. అది అలాగే ఉంటుందిలే. మీ సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. సరే రండి, నేను పెళ్లి కోసం కొన్ని శారీస్ కలెక్షన్స్ అన్ని ఫోటో తీసి పెట్టుకున్నాను. మీరు వాటిని చూసి ఎలా ఉందో చెప్పండి. అయితే నువ్వు ఇంటికి వెళ్ళడం లేదా? ఆహా, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటా. మనోజ్ అన్ని వచ్చిన తర్వాత నాకు ఇంకొన్ని విషయాలు ఫైనలైజ్ చేయాలి. అందుకని నేను రేపే వెళ్తాను. అవన్నీ మీ అమ్మా నాన్నలు నిర్ణయించుకుంటాను. ఇద్దరు బూమర్ ఐడియాసే ఇస్తున్నారు, అవన్నీ నేను ఫాలో చేయను. ఈ విషయంలో మనోజ్ అన్య జయ వదినే చెప్పాలి. నేను వీళ్ళతో మాట్లాడి అన్ని నిర్ణయాలు తీసుకుంటాను. రా వదినా. రమ్మంటున్నానా? రా. ఆహా, ఇది బాగుందే. నాకు కూడా తెలిసే బాలా ఇక్కడికి వచ్చిందని మా ఇంట్లో కూడా నేను అమ్మకి చెప్పలేదు. మంచిదే బాబు, ఆడవాళ్ళకి మామూలుగా రహస్యం దాచడం తెలియదు. అలా కాదు మనోజ్, మనకు చాలా కావాల్సిన వాళ్ళకి మన గురించి అన్ని విషయాలు తెలుసుండాలి. నాకు చాలా పెద్ద ఫ్రెండే నా భార్య జయ, కానీ నా మీద పూర్తిగా నమ్మకలేని ఒక వ్యక్తి అంటే తనే. మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే కూడా మనం భరించలేము. నేను ఇప్పుడు దాకా ఏ తప్పు చేయలేదు, కానీ ఎలాగో తన మనసులో ఒక సందేహం ఏర్పడింది. దాని గురించి ఎప్పుడు గొడవ పడుతూ అలిగేది. తర్వాత మాట్లాడుకున్నాం, కానీ మళ్ళీ ఇంకో గొడవ. అవన్నీ బాలా పేరుతోనే. చెల్లెలి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకునే భర్తని భార్య అనుమానించడం మామూలే కదా. నా గురించి మీకు తెలుసుగా, ఒక విషయం లోపల నేను దిగితే అది పూర్తి అవ్వకుండా నేను బయటికి రాను. కాలేజ్ చదివే టైంలో అనిల్కి కూడా తెలుసు. జయ గొడవ పడుతుందని తెలిసే ఈ నాటకానికి ఒప్పుకున్నాను. లేకపోతే బాలా సమస్యని ఎప్పుడో పరిష్కరించేవాణ్ణి. మనోజు వచ్చిన విషయం చెప్పలేదా గోపి? ఏదో వెకేషన్కి వచ్చినట్టు ఇద్దరు కలిసి చెరువులు ఆడుకుంటున్నారు. మేము వస్తాంలే, మీరు వెళ్ళండి అని చెప్పింది అమ్మాయి.
బాలాకి ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికిందిలే మణికుట్టి. మామూలుగా 2-3 రోజులకు ఒకసారి తన ఇంటికి వస్తుంది. ఇప్పుడేమో డైలీ స్కూటర్ తీసుకుని వచ్చేస్తుంది. బాలాక్క అంటే వెంటనే ఇక్కడికి వాలిపోతుంది. వేణు లాంటి నరకం జీవితం నుంచి తప్పించుకొని ఇలాంటి మనుషుల మధ్యన ఉండటం మంచిది అనిపించింది. బాలా విషయాలని చెప్పాక అనిలే చెప్పాడు ఇక్కడికి తీసుకొచ్చి ఉంచమని. ఈ ఇల్లు అన్నప్పుడు నాకు ఒక బంధం ఉంటుంది కదా. అనిల్తో చాలా వెకేషన్స్లో నేను ఇక్కడికి వచ్చి గడిపాను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు మన పిల్లలు డబ్బులు సంపాదించడానికి అంత దూరం వెళ్తారని. కానీ డబ్బులు సంపాదించడం మాత్రమే జీవితం కాదు కదా. అమ్ము అనిల్ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెకేషన్ కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఎంతో సందడిగా ఉండేది. నువ్వు అవన్నీ గుర్తు చేయకు గోపి, బాధగా ఉంది కదా. పిలవగానే వచ్చేంత దూరంలో పిల్లలు ఉంటే మాకు సంతోషమే. వయస్సు మొల్లే కొద్దీ అవసరం లేని భయాలొస్తున్నాయి. పిల్లలు ఎప్పుడూ కళ్ళ ముందే ఉండాలని అనిపిస్తుంది. మా ఇద్దరు పిల్లలు అకౌంట్కి డబ్బులు పంపిస్తారు. మేమిక్కడ బ్రతకడానికి వాళ్ళ డబ్బులు అసలు అవసరమే లేదు. మేము ఆశపడేదంతా అనుకున్నప్పుడు వాళ్ళని తనివి తీరా చూడాలని మాత్రమే. 3 సంవత్సరాలైనా కానీ మొబైల్ వీడియో కాల్లోనే చూస్తున్నాం. మా పిల్లల్ని ఒకసారి తాకడానికి, వాళ్ళకి భోజనం తినిపించాలని చాలా ఆశగా ఉంది. ఇవన్నీ పిల్లలతో ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియట్లేదు. మీలాంటి అమ్మని కష్టపెట్టి వాళ్ళు ఎక్కువ కాలం ఇలాగే విడిపోయి ఉండలేరు. వాళ్ళు వస్తారు. వస్తారు. మాలో ఎవరైనా చనిపోయారని తెలిస్తే అప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత చనిపోయిన శరీరాన్ని తాకినప్పుడు ఒక తృప్తి తప్ప మేమింక ఇవ్వగలిగింది ఏమీ ఉండదు.